మెదక్లో హైటెన్షన్ నెలకొంది. మెదక్ జిల్లా అంసాన్పల్లిలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఒక తమ్ముడు అన్నని ఆస్తి కోసం మంత్రాల పేరుతోని చాలా పెద్ద ఎత్తున తగాదం రాజుకుని అన్నని హతమార్చాడు. ఎంతలా అంటే లైవ్లీగా మీకు ఆ విజువల్స్ చూపించలేకపోతున్నాను డ్యూ టు సమ్ గైడ్లైన్స్, యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారంగా మీకు ఆ విజువల్స్ చూపించలేకపోతున్నాను. కానీ నిజంగా నడి రోడ్డు పైన ఏ రకంగా అయితే సినిమా తరహాలో హత్య చేస్తూ ఉంటారో, పొడిచి చంపేస్తూ ఉంటారో ఆ రకంగా మందు సీసాలతో, కళ్ళు సీసాతో పొడిచి మర్మాంగాల పైన గుద్ది చంపాడు అన్నని. సో ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఈ ఫోటోలో పైన కనిపించేది మంగ్తా నాయక్ మృతుడు, ఇప్పుడు మరణించిన వ్యక్తి ఆయనే. అయితే కింద ఫోటోలో మీకు కనిపిస్తోంది మోహన్ నాయక్ నిందితుడు తమ్ముడు. సో పైన కనిపించే ఫోటోలో ఉన్న వ్యక్తి అన్న, కింద కనిపించే ఫోటోలో ఉన్న వ్యక్తి తమ్ముడు. సో తమ్ముడు ఆస్తి కోసమే మంగ్తా నాయక్ ని హతమార్చని తెలుస్తోంది. భూతగాదాలు ఉన్నాయి, మంత్రాలు చేస్తాడన్న అనుమానం కూడా ఉంది తమ్ముడికి. దీంతో హత్య చేయాలని ప్లాన్ చేశాడు. సో మొత్తం మీద అన్నని కళ్ళు సీసాలతో పొడిచి చంపేశాడు. మర్మాంగాల పైన కొట్టి చాలా దారుణంగా నడి రోడ్డు పైన హతమార్చాడు. మీకు ఎగ్జాక్ట్గా విజువల్ చూపించలేకపోతున్నాను, కానీ ఒక సినిమాలో ఏ రకంగా అయితే విలన్ని కొట్టి దారుణంగా కత్తులతో దాడి చేసి అందరూ చూస్తుండగానే ఏ రకంగా అయితే చంపేస్తాడో ఆ రకంగానే పక్క ఎగ్జాక్ట్గా జరిగింది. మీరు చూస్తున్న విజువల్ చూడండి, అక్కడ మీకు కంప్లీట్గా బ్లర్ చేసి చూపించాము. సో అక్కడ మీరు చూస్తుంటే అక్కడ మృతదేహం తరలించిన తర్వాత రక్తపు మరకలు ఉన్నాయి. అక్కడ కళ్ళు సీసా కనిపించింది. ఆయన ఏ రకంగా అయితే చంపేశాడో అక్కడ ఒక టవల్ కనిపించింది. సో ఆ టవల్, అక్కడ కళ్ళు సీసా, ఇతరత్ర సామాగ్రిని ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో అటు నిందితుడు మోహన్ నాయక్ పైన కూడా కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. సో భూతగాదాలు, అన్న మంత్రాలు చేస్తాడు, ఈ రెండు విషయాలపైన తమ్ముడు చాలా పక్కాగా వ్యూహం రచించి మోహన్ నాయక్ ఈ రకంగా దారుణంగా హతమార్చే ప్రయత్నం చేశాడు. మొత్తం మీద అతన్ని హత్య చేసి చంపేశాడు. సో పోస్ట్ మార్టం నిర్వహించకుండా ప్రస్తుతానికి అక్కడికి వెళ్లి బంధువులు మొత్తం కూడా పోస్ట్ మార్టం నిర్వహించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. మెదక్ జిల్లా ఆసుపత్రి ఆవరణలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రస్తుతానికి ఆ ఘర్షణని లాఠీ చార్జ్ చేసి పోలీసులు అదుపు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో నేడు మంగ్తా మృతదేహానికి పోస్ట్ మార్టం జరిగే అవకాశం కనబడుతోంది. అవాంఛనీయ ఘటన జరగకుండా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి ప్రస్తుతానికి మీరు చూస్తున్న విజువల్స్ చూడండి. మెదక్ జిల్లా ఆసుపత్రి దగ్గర మంగ్తా నాయక్ ని చంపడం పైన పెద్ద ఎత్తున ఇరు వర్గాలు కూడా ఆందోళన చేపట్టాయి. సో పోస్ట్ మార్టం నిర్వహించకుండా మోహన్ నాయక్ ని అరెస్ట్ చేసి మోహన్ నాయక్ కూడా ఇదే శిక్ష వేయాలని చెప్పి తండావాసులందరూ కూడా ఒకసారిగా అక్కడికి చేరుకున్నారు. మీరు చూస్తున్న వాటి స్క్రీన్ పైన తెలంగాణ లోని ఒక మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలోని ఒక తండా అది. సో ఆ తండాలో ప్రస్తుతానికి ఒక హైటెన్షన్ నెలకొంది. మెదక్ జిల్లాలోని అంసాన్పల్లిలో హైటెన్షన్ నెలకొంది. నిన్న అన్నని అతి కిరాతకంగా చాలా దారుణంగా హతమార్చారు తమ్ముడు. ఒకసారి ఈ ఘటన పైన పోలీసులు స్పందించారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. ఈరోజు మెదక్ సర్కిల్ నందు కుల్చారం పోలీస్ స్టేషన్ అంసాన్పల్లి విలేజ్ పల్లి కాంపౌండ్లో ఉదయం అరౌండ్ 11:15 టైంలో రమావత్ మంత్య అనే అతన్ని వాళ్ళ ఓన్ బ్రదర్ రమావత్ మోహన్ అనే వ్యక్తి కళ్ళు బాటిల్ తోటి స్టార్ట్ చేసి హెడ్డింగ్ చేసి చంపడం జరిగిందని తెలియడంతో అక్కడికి వెళ్ళి ఆ కొనుగోలు ఊపిరిలో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఈరోజు అందులోనే ఆ పిటిషన్లో రమావత్ సంత్య వాళ్ళ వైఫ్ ఇచ్చిన పిటిషన్ ఏంటంటే వీళ్ళ అన్నదమ్ముల మధ్యలో రమావత్ మోహన్కి ప్లస్ చనిపోయిన వ్యక్తి రమావత్ మంత్యకి మధ్యలో కొంచెం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఉంది. మరియు ఈ రమావత్ మోహన్కి సంబంధించి మనవరాలు రీసెంట్గా చనిపోవడం జరిగింది. అందులో రమావత్ మంత్యాన్ని అనుమానిస్తూ ఏదైనా మంత్రాలు చేసి ఉండడం వల్ల చనిపోయిందనే అనుమానంతో అది మనసులో పెట్టుకొని ఈరోజు ఉదయం కళ్ళు కాంపౌండ్లో అతన్ని తాగిన మైకంలో దూరు బట్టలతో కొట్టి హెడ్డింగ్ వేసి అక్కడే చంపడం అనేది జరిగింది. దీని మీద ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకి కుల్చారం పోలీస్ స్టేషన్లో కేసు అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళ సంవత్సరంలో సాక్షుల యొక్క వాంగ్మూలాలు రికార్డ్ చేయడం జరిగింది. వాళ్ళకి వీటనంతరం పంచనామా నిర్వహించి డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. పంచనామా ఈరోజు టైం ఉంటే చేస్తాము, లేదంటే లేట్ అయితే రేపు మార్నింగ్ పిఎం చేయడం జరుగుతుంది. అవును
రైట్, మెదక్ జిల్లా అంశంపల్లి ఘటన చోటు చేసుకుంది. అన్న మంక్తా నాయక్ ని తమ్ముడు మోహన్ నాయక్ భూ తగాదాలు మంత్రాలు చేస్తాడన్న అనుమానంతో చాలా దారుణంగా నడి రోడ్డు పైనే అతి కిరాతకంగా కళ్ళు సీసాతో పొడిచి మర్మాంగాల పైన కొట్టి చంపేశాడు. సో ఆ విజువల్స్ మీరు ఎగ్జాక్ట్గా ప్లే చేయలేకపోతున్నాం, కానీ నిజంగా ఆ ఘటన చూస్తే, ఆ వీడియో కనుక చూస్తే నిజంగా చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా ఆందోళన పడాల్సిన అటువంటి విజువల్స్ ఉన్నాయి. సో కొన్ని డ్యూ టు గైడ్ లైన్స్ ఇక్కడ ప్లే చేయలేకపోతున్నాము. తల మొత్తాన్ని కూడా ఆ సీసాతో మెడ బాగాన పొడిచి తనకు టవల్ బిగించి ఉరివేసినట్టుగా చేసి పూర్తిగా అతన్ని హతమార్చి, ఎంత కిరాతకంగా అంటే నిజంగా ఎంత పగున్నా, ఎంత ద్వేషం ఉన్నా, ఎంత కక్షలున్నా సొంత అన్నని ఇంత కిరాతకంగా, ఇంత భయానకంగా చంపాడంటే నిజంగా అది చూస్తేనే భయం అవుతోంది. ఒకసారి మన ప్రతినిధి మహేష్ దగ్గరికి వెళ్దాం. మహేష్ దగ్గర నుంచి మరి అప్డేట్స్ తెలుసుకుని ప్రయత్నించేద్దాం. మహేష్, సో ఏం జరిగింది? సో ప్రజెంట్ మెదక్ జిల్లా అంసాన్పల్లిలో జరిగిన ఈ ఘటన పైన పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికి మోహన్ నాయక్ ని పోలీసు అదుపులోకి తీసుకున్నారా? అక్కడ గ్రామస్తులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా మనోజ్, మంక్తా నాయక్, మోహన్ నాయక్ అనేది ఈ యొక్క సంబంధించిన ఇద్దరి అన్నదమ్ముల సంబంధించి చూసుకున్నట్లయితే మెదక్ జిల్లాలో హాట్ టాపిక్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి సంబంధించి మెదక్ జిల్లా కొల్చార మండలం అంసాన్పల్లి పరిధి వస్త్రం తండాకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు కూడా గత కొంతకాలంగా ఆస్తి తగాదాలు, అలాగే మన్యా మోహన్ నాయక్ మన్మరాలు అనారోగ్యంతో చనిపోయింది. దీనికి సంబంధించి ఇంట్లో ఉన్న సమస్యల కారణంతో ఆ ఒక తాంత్రికుడి దగ్గరికి వెళ్తే దీనికి సంబంధించి మన్మరాలు మూర్తి కారణం మంక్యా నాయక్ అని చెప్పి ప్రధానంగా తెలిసి, దీనికి మోహన్ నాయక్ మనసులో పెట్టుకుని ప్రధానంగా తన అన్నే ఇటువంటి దారుణానికి ఒడిగట్టాడని చెప్పి ఇప్పటికే ఒక మోహన్ నాయక్ అన్నపై కక్ష పెట్టుకుని ప్రతిసారి మనసులో పెట్టుకుని మొన్నటి రోజు 11వ తారీఖు రోజు ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం అందరినీ కూడా కలిసివేసే విధంగా ఉంది. అంటే దీనికి సంబంధించి చూసుకుంటే ప్రత్యక్షంగా కళ్ళు దుకాణం దగ్గర ఈ కళ్ళు దుకాణంలో ఉన్నటువంటి ఈ కళ్ళును సేవించే సమయంలో ఇటువంటి దారుణ ఘటన చోటు చేసుకోవడం, ఎందుకంటే అందరూ కూడా వారించినా కూడా వద్దు అని చెప్పినా కూడా ఒక ప్రత్యక్షంగా కూడా జరిగిన సంఘటన బట్టి చూస్తే అందరినీ కలవరపెట్టే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే దగ్గరున్న వారు చూస్తున్నారు, తన బంధువులు వారందరూ కూడా చెప్పినా కూడా వినకుండా మోహన్ నాయక్ ప్రత్యక్షంగా చంపేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి జిల్లాలో ఒక హాట్ టాపిక్ గా చెప్పుకోవచ్చు. తీవ్ర రక్తస్రావం అవుతున్నా కూడా మోహన్ నాయక్ వదిలిపెట్టకుండా సొంత అన్ననే ఇటువంటి దారుణానికి ఒడిగట్టడాన్ని కూడా ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటువంటి సంఘటనపై పోలీసులు కూడా ఇద్దరిని సంబంధించిన బంధువులు కూడా వారించినా కూడా పోలీసులను కూడా ఎదురుగా వచ్చి ఇష్టారీతిగా మాట్లాడిన పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడున్న పరిస్థితిని బట్టి చూస్తే మోహన్ నాయక్ ను ఇప్పటికే ఒక పోలీసులు కూడా అదుపులోకి తీసుకొని స్థానిక సిఐ రాజశేఖర రెడ్డి కూడా వచ్చి అక్కడ వారించినా కూడా పోలీసులను కూడా పట్టించుకొని పరిస్థితి. దీనికి సంబంధించి ఉన్నత అధికారుల సమీక్ష చేసి ఖచ్చితంగా మోహన్ నాయక్ పై చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రధానంగా పోలీసులు చెబుతున్నారు. అదేవిధంగా ససేమిరంటూ కూడా పోలీసులపైగా విరుచుకబడిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేసి ఖచ్చితంగా మోహన్ నాయక్ ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. గతంలో పూర్వపరాలు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి పోలీసులు ఆరా తీసి ఖచ్చితంగా దీనిపై దర్యాప్తు చేసి కేసు నమోదు చేసి శిక్షిస్తామని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు మనోజ్. అంటే కేవలం ఒక మోహన్ నాయకే ఈ దారుణంగా హత్యలో పాల్గొన్నారా? ఎవరైనా సహకరించి ఉంటారా? ఎవరైనా ప్రోద్బలంతో ఈ రకమైనటువంటి అతి కిరాతకంగా, ఎందుకంటే సొంత అన్ననే ఆ విజువల్స్ డ్యూ టు సమ్ గైడ్ లైన్స్ మనం ప్లే చేయలేకపోతున్నాం, బట్ చాలా కిరాతకంగా, ఎంత ద్వేషంగా, ఎంత దారుణంగా అంటే నడి రోడ్డు పైన ఉదాహరణకి కొన్ని దేవుళ్ళని కొలిచేటప్పుడు, ప్రార్థనలు చేసేటప్పుడు మేకలని, కోళ్ళని ఏ రకంగా అయితే వాటిని తలను తీసేస్తారో ఆ రకంగా చాలా దారుణంగా అన్న పైన తన కిరాతకాన్ని ప్రదర్శించారు మోహన్ నాయక్. అంటే ఏంటి, తన వెనుక ఎవరున్నారు? ఖచ్చితంగా ఆస్తి తగాదాలే ప్రధానంగా తెలుస్తుంది. అదేవిధంగా తన కూతురుకు సంబంధించి ఒక తాంత్రికుని దగ్గరికి వెళ్తే ఒక మంక్యా నాయక్ కూడా ఇటువంటి దారుణానికి ఒడిగట్టాడు, ఈమె చావడానికి కారణం అన్ననే కారణం అంటూ మనసులో పెట్టుకొని గత 4-5 నెలల నుంచి కూడా మనసులో పెట్టుకొని వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కళ్ళు దుకాణం వద్ద దొరికినటువంటి అన్నను ఖచ్చితంగా చంపాలని చెప్పి పన్నాగంతో కూడా జరిగిన సంఘటన ఉంది. అక్కడ చూస్తుంటే దారుణంగా పొడిచే విజువల్స్ మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నవారు ఎంత వారించినా, తన బంధువులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, ఎంత వారించినా కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా నేను చంపేస్తా అని చెప్పి అంటే చెప్పుకుంటూ మరి చంపిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే మెదక్ జిల్లాలో ఇటువంటి ఒక లంబాడి తండాల్లో కావచ్చు, ఇటువంటి ఒక మద్యానికి బానిసలైన సందర్భాలు కూడా చూస్తున్నాం. ఈ సందర్భాలను చూస్తుంటే అంటే మద్యం మత్తులో వారు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి ప్రధానంగా వారు కూడా తెలియని పరిస్థితిలో ఉంది. దీనికి సంబంధించి సొంత అన్ననే చంపేయడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే మంత్రాలకు సంబంధించి ఇప్పటికే పోలీసులు చట్టపరంగా పరిధిలోకి తీసుకోరు కాబట్టి చేసిన సంఘటన బట్టి మంక్యా నాయక్ జరిగిన దాడిని తీవ్రంగా బంధువులు
బంధువులు కూడా ఒక తీవ్రమైన తప్పు పడుతున్నారు. మోహన్ నాయక్ను శిక్షించాలి ఖచ్చితంగా. ఇటువంటి దారుణాన్ని ఒడిగట్టి వారికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గట్టి చర్యలు తీసుకొని చట్టాలు తీసుకొచ్చి వీళ్ళకి శిక్షించాలని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. పోలీసులు మాత్రం ఇప్పటికే ఈ యొక్క మోహన్ నాయక్ ను కూడా అదుపులోకి తీసుకొని ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో కఠినమైన చర్యలు తీసుకున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మనోజ్. రైట్ మహేష్. సో మొత్తం మెదక్ జిల్లా అంసాన్పల్లిలో ఈ దారుణం జరిగింది. అన్న మంక్తా నాయక్ ని తమ్ముడు మోహన్ నాయక్ చాలా కిరాతకంగా పెద్ద ఎత్తున చాలా ద్వేషంగా, ఇంతలా అంటే నిజంగా ఒక మనిషిని ఇంత దారుణంగా చంపుతారా? సినిమాలో మాత్రమే మనం చూస్తూ ఉంటాం, కానీ నిజ జీవితంలో జరిగింది ఈ ఘటన. కళ్ళు సీసాతో దాన్ని పగలగొట్టి పదే పొడిచి మర్మాంగాల పైన కొట్టి చాలా దారుణంగా మంక్తా నాయక్ ని హతమార్చాడు తమ్ముడు మోహన్ నాయక్. అయితే మంత్రాలు చేస్తాడే అనుమానం కూడా ఉంది, భూతగాథాలు ఉన్నాయి. ఇవన్నీ కలగలిపి ఆగ్రహ ఆవేశాలతో లోనేటువంటి ఆ తమ్ముడు మోహన్ నాయక్ చాలా కిరాతకంగా అన్న ఒంటరిగా ఉన్న సమయం చూసి చాలా దారుణంగా అతన్ని హతమార్చాడు. అయితే ఈ ఘటన తర్వాత వెంటనే పోలీసులు అటు మంక్తా నాయక్ సంబంధించిన మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రి నుంచి పోస్ట్ మార్టం నిర్వహిస్తుండగా ఇరు వర్గాల మధ్య కొంత ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు వాదోవాదాలతో కాకుండా ఏకంగా చేతుల వరకు వెళ్ళిపోయి దాడి చేసుకునే పరిస్థితి నెలకొంది. సో జిల్లా ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో పోలీసులు ఇరు వర్గాల్ని కూడా లాఠీ చార్జ్ చేసి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు, పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. సో ఈ రోజు మళ్ళీ మంక్తా నాయక్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం కనబడుతోంది. సో కేవలం మోహన్ నాయకే ఈ పని చేశాడా, మోహన్ నాయక్ ఇంకా ఉన్నారనే విషయం పైన పోలీసులు పెద్ద ఎత్తున దర్యాప్తు చేపడుతున్నారు. మోహన్ నాయక్ నుండి ప్రస్తుతం అదుపులోకి తీసుకుని తెలుస్తోంది. ఎంత కిరాతకంగా అంటే ఒక తల్లి గర్భంలో నుంచి పుట్టారు, ఒక తల్లి రొమ్ము పాలు తాగారు, ఆ తర్వాత పెద్దయ్యారు, వారి కుటుంబాలు పెరిగాయి, సంసారాలు ఉన్నాయి, వారికి భార్య పిల్లలు ఉన్నారు, అంతవరకు బాగా ఉంది. కానీ సొంత అన్నే తన కూతురికి మంత్రాలు చేశాడు, తన కూతురి యొక్క అనారోగ్య బారిన పడడానికి అన్నే కారణం అని చెప్పి అనుమానంతో మోహన్ నాయక్ ఎవరో చెప్పారని చెప్పి సొంత అన్నే హతమార్చడం చాలా పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. సో ఒక్కసారిగా ఆ గ్రామంలో విషాదం అనుకుంది. ఆ తండావాసులందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతకు గురవుతున్నారు. మోహన్ నాయక్ చూసిన మోహన్ నాయక్ యొక్క చర్య వీడియోలు కూడా రికార్డు అయ్యాయి కాబట్టి ఆ వీడియోలు చూసి అందరూ కూడా ఒక్కసారిగా తలుచుకొని ప్రాణాల చేతిలో పెట్టుకొని బిక్కుమని. బికాస్ ఆ గ్రామంలో ఒక్కసారిగా ఇటువంటి ఒక హత్య జరిగింది. ఆ హత్య వల్ల ఇంతమంది ఒక వ్యక్తి మరణించడం చాలా దారుణంగా ఆ విజువల్ చూసిన వారంతా కూడా భయభ్రాంతులకు గురైపోయి కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ప్రస్తుతం ఈరోజు మళ్ళీ పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం కనబడుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఒకసారి మళ్ళీ ఈ ఘటన పైన పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. ఈరోజు మెదక్ సర్కిల్ నందు కుల్చారం పోలీస్ స్టేషన్ అంసాన్పల్లి విలేజ్ పల్లి కాంపౌండ్లో ఉదయం అరౌండ్ 11:15 టైంలో రమావత్ మంత్య అనే అతన్ని వాళ్ళ ఓన్ బ్రదర్ రమావత్ మోహన్ అనే వ్యక్తి కళ్ళు బాటిల్ తోటి స్టార్ట్ చేసి హెడ్ ఇంజరీ చేసి చంపడం జరిగిందని తెలియడంతో అక్కడికి వెళ్ళి ఆ కొనుగోలు ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది.